అవినాష్, చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. రెహమాన్ గారు, గురుకులాల్లో విద్యార్థులు మరణాలను మీరు ఎలా చూస్తారు? దాదాపుగా 48 మంది మరణించారని చెప్తున్నారు. మన ఫుడ్ పాయిజన్తో ఈరోజు శైలజ కూడా మృతి చెందిన ఘటన అయితే మనం చూసాం. ఎలా చూడాలి అధికార ప్రతిపక్షాల విమర్శలు, మీరు ఎలా చూస్తారు? విజయ్ గారు, ఇప్పుడు ప్రభుత్వ విధానాలే నిజానికి విద్యార్థుల చావులకు కారణాలండి. విధానాలంటే వీళ్ళు అనుసరిస్తున్నటువంటి ఏ ప్రభుత్వాలు ఏవైనా ఉండనియండి, ఏ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వాల అధికారంలో ఉన్న విద్యార్థులు చనిపోతున్నారు. ఎస్ఆర్ శంకరన్ గారు నిరుపేద విద్యార్థులకు గురుకుల విద్యా సంస్థలు ఏర్పాటు చేయాలని ఒక పెద్ద ఆలోచనతోటి ఎన్టీ రామారావు గారి హయాంలో గురుకులాలు స్టార్ట్ చేశారు. మొదలు పెడితే సరిపోదండి, ఏదైనా పని మొదలు పెడితే సరిపోదు. పర్యవేక్షణ అనేది ఇంపార్టెంట్, చిత్తశుద్ధి అనేది ఇంపార్టెంట్. ముందు పాలక వర్గాలకు పేదల పిల్లలు చదువుకొని అత్యున్నత స్థాయికి ఎదగాలనేటువంటి అంశాలపైన ప్రభుత్వాలు ఏమున్నా ఇష్టం లేదండి. ఇవన్నీ గతంలో మనం చూసాము. ఒక పశువుల దొడ్డిగానో లేకపోతే ఒక పందుల దొడ్డిగానో హాస్టళ్లను కనబడేటివి. శానిటేషన్ ఉండేది కాదు. మెను బ్రహ్మాండంగా అక్కడ గోడ పైన రాసి ఉంటది. వీళ్ళకు పెట్టే మెను వేరు, వీళ్ళకు సప్లయర్స్ ఉంటారు. ఆ సప్లయర్స్ కింది నుంచి పై వరకు అందరికీ మామూలు ఇస్తారు. నాణ్యత లేని వస్తువులు, కుళ్ళిపోయినటువంటి వస్తువులు వీళ్ళకు సప్లై చేసి అతి నాణ్యమైనటువంటి వస్తువులను వీళ్ళకు భోజనం పెట్టినట్టుగా వీళ్ళు లెక్కల్లో చూపెడతారండి. అయితే ఈ శానిటైజేషన్ కానీ లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఫుడ్ ఇన్స్పెక్టర్స్ వాళ్ళ బాధ్యత అండి. ప్రభుత్వ ఆధ్వర్యంలో లేకపోతే ప్రైవేట్ గా జరుగుతున్నటువంటి ఫుడ్ కు సంబంధించినటువంటి హైజీన్ ని చెక్ చేయడం అనేది వాళ్ళ బాధ్యత. ఎక్కడ ఎప్పుడు ల్యాబ్స్ తీసుకెళ్లి వీళ్ళకి ఎట్లాంటి ఫుడ్ పెడుతున్నారో వాళ్ళు ఎప్పుడు చూడలేదు. అట్లాంటి దాఖలాలు జరగలేదు. అలానే కేవలం ప్రిన్సిపాల్స్ దగ్గర నుంచి పై అధికారుల వరకు ఈ సప్లయర్స్ దగ్గర కమిషన్లు తీసుకోవడానికి చూపెట్టేటువంటి ఆసక్తి, ఈ పిల్లలకు పెట్టేటువంటి నాణ్యత ప్రమాణాలు ఏం పాటిస్తున్నారు? బిల్స్ చాలా బ్రహ్మాండంగా వస్తాయండి. మీకు సూపర్ మార్కెట్ లో ఆగ్మార్క్ వస్తువులకు ఏ రేట్ అయితే కోడ్ చేస్తారో ఆ రేటుకే వీళ్ళు పెడతారు. మనము సూపర్ అంటే చాలా ఈ కిరాణా వాళ్ళు సప్లై చేసే వాళ్ళు ఆ కుళ్ళిపోయినవి పాడేయకుండా పెట్టినప్పుడు ఎందుకు పెట్టారు ఇంకా ఇవి అన్నప్పుడు, ఇవి హాస్టల్స్ పోతాయండి అంటారు. అంటే హాస్టల్లో తినేవాళ్ళు ఎవరు, హాస్టల్లో ఎవరు తింటారు? పేద మధ్యతరగతి నిరుపేదల పిల్లలు హాస్టల్లో చదువుకుంటారండి. వీళ్ళ చదువుల పట్ల నిజానికి ఎంతో కొంత ఈరోజు చెప్పుకోదగ్గ స్థాయిలో పనిచేసింది ఒక్క ప్రవీణ్ కుమార్ మాత్రమేనండి. ప్రవీణ్ కుమార్ ఈరోజు ఏదైనా రాజకీయ పార్టీలో ఉండొచ్చు కాక, ఆ రాజకీయ పార్టీలతో కానీ ఆయన రాజకీయాల గురించి నేను మాట్లాడడం లేదు. ప్రవీణ్ కుమార్ ఆ వర్గాలకు చెందినటువంటి వ్యక్తి కాబట్టి కాస్త అంటే ప్రవీణ్ కుమార్ ముందు, ప్రవీణ్ కుమార్ తర్వాత ఆయనకు అవకాశం ఇచ్చింది కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. ఆయన యూనిఫామ్ తీసేసి సోషల్ వెల్ఫేర్ సెక్రటరీగా ఆయన వెళ్ళిన తర్వాత ఒక గణనీయమైనటువంటి మార్పు అండి. ఇంజనీరింగ్ విద్యలో కానీ, మెడిసిన్ లో కానీ, ఎవరెస్ట్ ఎక్కడంలో కానీ, ఆ పిల్లలకు మంచి ఇంగ్లీష్ మాట్లాడడంలో కానీ, అంటే ఒక మార్పు కోసం నడుం బిగిస్తే ఇక్కడ కూడా మార్పు చూపెట్టవచ్చు. గర్వంగా సోషల్ వెల్ఫేర్ విద్యార్థులుగా వాళ్ళు చెప్పుకునే స్థాయికి దాన్ని తీసుకెళ్ళిండండి. ఈరోజు గంపెడు ఆశతో తన భవిష్యత్తు, తమ పాప భవిష్యత్తు కోసం గురుకులాల్లో చేర్పించిన శైలజ ఈరోజు శవంగా వెళ్ళడం నిజానికి దురదృష్టకరం అండి ఆ ఇంటికి. అట్లానే ఇది డెఫినెట్ గా అధికారుల వైఫల్యం, పర్యవేక్షణ లోపం. ఇంతకు ముందు మిత్రులు మాట్లాడినట్టుగా ఒక్కరికి జరిగితే మనం తప్పు పట్టడానికి వీల్లేదండి. ఒకరికే జరిగితే ఊర్లో ఎవరికైనా ఏదైనా జరగవచ్చు. కానీ సామూహికంగా జరుగుతున్నప్పుడు 60 మంది విద్యార్థులు అస్వస్థకు లోనైనప్పుడు డెఫినెట్ గా అది ఫుడ్ పాయిజన్. 500-600 మంది విద్యార్థులు ఉండే చోట ఒకరిద్దరు సిక్ అయిన దానికి ఆ మొత్తం ఇన్స్టిట్యూషన్ ని మనం తప్పు పట్టడానికి వీల్లేదండి. కానీ ఇక్కడ 60 మంది విద్యార్థులు అస్వస్థకు లోనయ్యారంటే డెఫినెట్ గా అక్కడ ఫుడ్ లో కానీ మిగతా
విషయాల్లో కానీ హైజీన్ పాటించకపోవడం. అంటే సర్ప్రైజ్ చెక్ అనేదే లేదండి. సర్ప్రైజ్ చెక్ అంటే ఏసీబీ ఉంటుందండి, ఏసీబీ వాళ్ళని పంపించి మెనూ ప్రకారం పెడుతున్నారా లేదా, వాళ్ళ ఖాళీ సమయాలలో సడన్ సర్ప్రైజ్ చెక్ వెళ్ళి పెట్టకపోతే అక్కడక్కడ ఒక ప్రిన్సిపాల్ని కనుక సస్పెండ్ చేయగలిగితే ప్రభుత్వాలు డెఫినెట్ గా ఈ విద్యా సంస్థలు మారుతాయండి. మీకు నవోదయ విద్యా సంస్థలు ఉంటాయండి, వాటికి ధీటుగా వీళ్ళ మెనూ పర్ క్యాప్ కేటాయించారు, కానీ అందులో పర్యవేక్షణ చాలా బ్రహ్మాండంగా కానీ ఉంటుంది. రెహమాన్ గారి ప్రకటనలో మాత్రం మేము చాలా మంచి ఫుడ్ పెడుతున్నామని చెప్పి ప్రకటనలు ఇస్తూ ఉంటారు, గుడ్డు పెడుతున్నాం అంటారు, అదంటారు ఇదంటారు. ఇవి నాణ్యమైనవి పెడుతున్నారా లేదా, లేకపోతే పులిసిపోయి పెడుతున్నారా లేదా అనేది అర్థమవుతుంది. ఎలా చూడాలంటారు? అంటే ప్రకటనల వరకే ఇదంతా చేస్తున్నారు తప్పించి వాస్తవానికి ఆచరణ మాత్రం సాధ్యం కావట్లేదని అనుకోవచ్చా? ఇప్పుడు ఒకటండి విజయ్ గారు, ఇప్పుడు ఎమ్మెల్యేలు కానివ్వండి, కలెక్టర్ కానివ్వండి, ఆ ప్రాంతం గుండా వెళ్ళేటప్పుడు ఒక మధ్యాహ్నం భోజనం అక్కడ చేయడానికి ఆయన సిద్ధపడాలి. ఎప్పుడు కలెక్టర్ వస్తాడో, ఎప్పుడు ఎమ్మెల్యేలు వస్తారో, ఎప్పుడు ఏసీబీ అధికారులు వస్తారో, ఎప్పుడు ప్రభుత్వ పర్యవేక్షణ ఉంటుందో అనేటువంటి ఒక భయాన్ని కనుక పెట్టినప్పుడు డెఫినెట్ గా అందులో ఖచ్చితమైనటువంటి మార్పు ఉంటుందండి. ఇదంతా ప్రభుత్వాలు బడ్జెట్లు కేటాయించడము, వాటాలు వేసుకొని పంచుకునే దిశగా వెళ్తున్నాయండి. వాళ్ళ చిన్న పిల్లల నోర్లు కొడుతున్నారండి, వాళ్ళ పొట్ట కొడుతున్నారు, వాళ్ళ నోరు కొడుతున్నారు. అంటే మీరు ఇంకా మనం వింటామండి, ఇంట్లో మీరు ఇంతకంటే మంచి ఫుడ్ తింటారా అనేటువంటి మాటలు కూడా అక్కడక్కడ ఈ వార్డెన్స్ ప్రిన్సిపాల్స్ మాట్లాడడం కూడా మనకు వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు కంప్లైంట్లు గా వస్తూ ఉంటాయి. ఈ నిరుపేద విద్యార్థుల్ని గొప్పగా తీర్చిదిద్దాలనేటువంటి ఒక చిత్తశుద్ధి, ఒక అంకిత భావం లేకపోవడం వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయండి. అంటే నిజానికి పర్యవేక్షణ లోపం ఉంది. మేము బడ్జెట్ కేటాయించాం, ఏదో తాంబూలాలు పంచాం తన్నుకొచ్చామండి అన్నట్టుగా కాకుండా కేటాయించినటువంటి బడ్జెట్ ఆ పిల్లలకు అందుతుందా, నాణ్యమైనటువంటి పళ్ళు కానివ్వండి, పాలు కానివ్వండి, వాళ్ళకి ఇవ్వాల్సిన గుడ్డు కానివ్వండి, నాన్ వెజ్ కానివ్వండి, మెనూ ప్రకారం దొరుకుతుందా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో ఏం పెడుతున్నారు, ఇవన్నీ వీడియోలు తీసి ప్రతి చోట అవసరమైతే ఫుడ్ అంటే దీన్ని ల్యాబ్స్ కూడా పంపించేటువంటి, అప్పుడప్పుడు ర్యాండమ్ గా శాంపుల్ తీసి చెక్ చేసేటటువంటి ఒక పర్యవేక్షణ కోసం ఒక 5-6 గురుకులాలకు వెళ్ళి ఒక ల్యాబ్ కూడా ప్రభుత్వం మెయింటైన్ చేయొచ్చండి. ఎట్లా అంటే వాళ్ళకు వచ్చిన శాంపుల్స్, అంటే ఇప్పుడు మీకు సరుకులు వస్తాయి కదండి, ఆ సరుకుల్లో శాంపుల్స్ ను కూడా కొన్నింటిని తీసి ల్యాబ్లకు టెస్ట్లకు పంపడం, ఇవన్నీ జరగవండి. పురుగులు పడ్డటువంటివి, కుళ్ళిపోయినటువంటి పదార్థాలను హాస్టళ్లకు పంపుతున్నారు అనేది నిర్వివాద అంశం. దీనికి పర్యవేక్షణ లేదు. అధికారాలు దాన్ని పర్యవేక్షించాల్సిన అధికారులు, లేకపోతే జిల్లా కలెక్టర్లు, లేకపోతే దానికి సంబంధిత శాఖ అధికారులు ఎప్పుడు పర్యటించడం కానీ, లేకపోతే అక్కడికి వెళ్ళి ఇన్స్పెక్ట్ చేయడం కానీ, ఒక్క పూట వాళ్ళతో కలిసి వాళ్ళ మధ్యలో కూర్చొని భోజనం చేసినటువంటి పాపాన వాళ్ళు పోవడం లేదండి. పర్యవేక్షణ లోపం కారణంగానే ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవి ప్రభుత్వ విధానాల వల్లే జరుగుతున్నాయి కాబట్టి ప్రభుత్వాలే బాధ్యత వహించాలండి. ప్రభుత్వాలు తప్పించుకోవడానికి వీల్లేదు. ఇది అంటే ఒక పాలసీని తయారు చేసి ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలకు ఉంది. వారానికి ఒకసారో లేకపోతే 10 రోజులకు ఒకసారో ఏసీబీ అధికారులను, అట్లానే అక్కడికి ఆ పర్యటనకు వెళ్ళే ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, జేసీలు వీళ్ళందరూ తమకు సమయం దొరికినప్పుడంతా వెళ్ళి చూడగలిగితే డెఫినెట్ గా ఆ ప్రాంతం నుంచి వెళ్ళేటప్పుడు అయినా కనీసం ఒక పూట మెస్సును చూడడం, తరగతి గదుల్లో కూర్చోవడం కనుక చేస్తే డెఫినెట్ గా గాడిలోకి వచ్చే అవకాశం ఉంటది. వాటిని రాష్ట్రంలో పర్యవేక్షిస్తున్నటువంటి సెక్రటరీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనీసం ప్రవీణ్ కుమార్ ఏం చేశాడు, ఎలా చేసి దాన్ని అంత ముందుకు తీసుకెళ్లాడో రైట్ రెహమాన్ గారు, ఇంకా